వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అందరికీ పదవి ఉన్నట్టే ఇవాళ జన సైనికుడు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే. అంటే అలా ఎలక్షన్ చేశారు నాయకులు కూడా. అదే విధంగా మీరు కూడా సీనియర్ ఎమ్మెల్యే కాదు, మా కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎమ్మెల్యేలే. అలాగే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యేలే, నానాజీలే. అంటే అలాంటి స్థాయిలో ఈ పార్టీ ఉందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక జనసేన పార్టీ అంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళే గుర్తింపు ఉంది ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే. ఇంకా ఈ ఉన్న పార్టీలకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం జనసేన చెప్పుకుంటేనే గౌరవించే స్థాయికి మనం ఉన్నామంటే దానికి కారణం 10 సంవత్సరాల పోరాటం. మరి మీరు కూడా గమనించండి, ఎవరైతే చిత్తశుద్ధితో, ఎవరైతే పోరాట పటిమతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాం, రేపు మళ్ళీ మీరు మా స్థాయికి వస్తారు. అంతేగాని మేమే ఉంటామని ఏం అనుకో అవసరం లేదు. ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేస్తారో జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానంతో ఎవరైనా ఒక మాట అంటే మన నాయకుడిని ఇవాళ కూడా ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత నోరు మూసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది. కానీ నోటికి ఏదైతే అది మాట్లాడే మరి వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీని ఫారం బుక్ మాట్లాడుతూ ఉన్నాడు. 50 కోట్లు ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని ఆడు ఒకటే చెప్తా ఉన్నాడు. నీకు బుద్ధి లేక నీకు అసలు భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడ శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లు ఇదివరకు లాగా మనం ఏదో షో అయిపోవాల్సిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు. ఏది పడితే అది మాట్లాడితే ఎవరినే వదలవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే, మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే. ఆ ఫీలింగ్ ఇదివరకు ఉంది, మనకి ఇప్పుడు ఉంది. జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం, వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్ళి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో పెట్టి చూసుకోవాలి. అప్పుడే మనం నీకు గెలిచినట్టు. అంతేగాని వాళ్ళు గెలిచే కదని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని ఏమన్నా అంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జనసైనికులు, మన వీరమహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి. మనం ఇవాళ ప్రసిద్ధ స్థాయి, శాసించే స్థాయి, అంటే ఈ రాష్ట్రంలో అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయి తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. ఒంటి చేతి మీద సొంత డబ్బుతో చాలా మంది విమర్శించిన, ఇంట్లో తిట్టిన, మనం తిట్టిన, పోలీస్ కేసులు పెట్టినా భరించి మరి ఈ రోజుకి ఈ స్థాయికి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆవిర్భావ సభని నవ్వుతో నా భవిష్యత్ మరి ఇదివరకు ఇప్పుడు కూడా మనం బాధలో చేసుకున్న ఆవిర్భావ సభని ఇవాళ సంతోషంలో 20% రిజల్ట్తో చేసుకోబోతా ఉన్నాం. అంటే ఈ సభ ఎలా ఉండాలనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి మేము మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అండి బొలిశెట్టి గారు. మొన్న ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు అది ఎవరో దువ్వాడ అనేటువంటి వాడు అది ఉనికి కోల్పోయి రాజకీయంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి పని చేసినటువంటి ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారంటే మనందరం ఇంకా గట్టిగా స్పందించి వారిని అటువంటి మూర్ఖులను ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అందించిన గౌరవ మంత్రివర్యులు పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే శాసన సభ్యులు శ్రీ హరిప్రసాద్ గారికి, శ్రీ పంతం నానాజీ గారికి, స్థానిక శాసనసభ్యులు, అలాగే వేదిక అందించిన సహచార శాసనసభ్యులకు, జనసేన పార్టీ కార్యనిర్వాహకులకు, వేదిక ముందు ఆశమైన జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఎక్కువగా మాట్లాడుకునే సందర్భం కాదు. రేపు 14వ తారీఖున జరిగే ఆవిర్భావ దినోత్సవ సభని చరిత్రలో మొన్నెన్నడూ లేని విధంగా నిర్వహించుకోవటానికి, కార్యాచరణను రూపొందించుకోవడానికి పెద్ద సమావేశం ఇది. పెద్దలు నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు,
మనకు వారు దిశానిర్దేశం చేస్తారు. వారు ఆదేశించిన విధంగా మనందరం కూడా ఆ సభను జయప్రదం చేయడంలో పాత్రదారులు కావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. హనుమంతుడి యొక్క హృదయాన్ని పీడిస్తే శ్రీరామచంద్రుడు కనిపిస్తారంటారు. అది ఒక్కడికే హనుమంతుడికే సాధ్యమైంది. కానీ ఏ జన సైనికుడు ఏ వీరమైన హృదయాన్ని తీర్చినా కనపడేది ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రకమైన విశిష్టమైన ఆరాధన భావం, ఆరాధనే కాకుండా వారు చెప్పిన విధంగా నడుచుకునే, క్రమశిక్షణతో నడుచుకునే జన సైనికులు, వీరమహిళలు, జనసేన పార్టీ చరిత్రలోని జరగదని చెప్పి మాత్రం మనం చేస్తాం.